అయ్యప్ప అయ్యప్పో స్వామి అయ్యప్పే అయ్యప్ప సింగరే ఈశ్వరే శక్తిరే శక్తి అయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శబరిమల యాత్రలో 15వ రోజు ప్రయాణం టంగుటూరు నుంచి మొదలైంది. స్వామి 15వ రోజు యాత్ర టంగుటూరు నుంచి మొదలైంది. స్వామి టంగుటూరులోని స్వాములందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరించారు. నా ప్రయాణాన్ని గమనించి ఆ పీఠంలో ఉన్న స్వాములందరూ కూడా స్వామికి కొంచెం సాయం చేశారనమాట. స్వామి శరణమయ్యప్ప. అవును స్వామి, ఇందాకలు మీరు చూసిన దేవాలయం వచ్చి నాగలింగేశ్వర దేవాలయం, అక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర. ఇది వచ్చి వైష్ణవ దేవాలయం స్వామి, టంగుటూరులోనే. స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి స్వామి స్వామివారి రథం. జై శ్రీరామ్, జై బజరంగబలి. టంగుటూరు పోలేరమ్మ తల్లి దేవాలయం స్వామి. స్వామి శరణమయ్యప్ప. టంగుటూరు ఊర్లో నుంచి మార్కెట్లోకి వచ్చాను స్వామి. ఇదిగోండి, ఇదంతా మార్కెట్ ఏరియా. టంగుటూరు ఊరు దాటి ఇంకా మా ప్రయాణం మొదలైంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. టంగుటూరులోనే పీఠంలో ఉన్న స్వాములందరూ వనయాత్ర స్వామికి ఇచ్చిన దక్షిణ ఇప్పుడు చూపిస్తాను స్వామి. ఎందుకంటే నా మనసు ఆగట్లేదు. మీరు అనుకుంటారు ఎంత ఇచ్చారని. ఇవ్వండి స్వామి, ఒకసారి చూడండి. ఇవ్వండి స్వామి. ఇలాగా అడుగు అడుగున ప్రతి ఒక్కరూ, ప్రతి స్వామి కూడా దక్షిణ ఇస్తూనే ఉన్నారు వనయాత్రలో. నాకు అంటే వెళ్తున్నారు కదా, స్వామివారి గుడికి వెళ్తున్నారు కదా, ఉంచండి స్వామి అని ఇస్తున్నారు. నేను జోగి అంటే ఎలా మాట్లాడాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు స్వామి. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి శరణమయ్యప్ప. ఈ రోడ్ చూసారా స్వామి ఎంత బాగుందో. ఉలవలపాడు సింగరాయకొండ దాటిన తర్వాత ఉలవలపాడులోని ఊర్లో నుంచి వచ్చాను స్వామి. హైవే అయితే లాంగ్ అవుతుందని, కానీ ఈ రోడ్డు మొత్తం చెట్లతో నిండిపోయింది స్వామి. చాలా బాగుంది. విజయవాడ ఉండవెల్లి నుంచి మంగళగిరి వెళ్ళే తోవ కూడా ఇలాగే ఉంది. అప్పుడు నాకు అవకాశం లేదు తీయటానికి, అందుకే ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి రోడ్లు చాలా అరుదైపోతున్నాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప.
స్వామి శరణమయ్యప్ప. స్వామి కావలి ఎంట్రన్స్లో రుద్రకోట అనే గ్రామం దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది స్వామి. అంటే రోడ్డుకి అవతల వైపున ఉంది, ఇదంతా ఫ్లైఓవర్ వస్తుందన్నమాట. రోడ్డుకి అవతల పక్కన అయ్యప్ప స్వామి గుడి ఉంది స్వామి. కానీ ఇంకా టైం ఉంది, నేను ఇంకా కావలి దాటించి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి ఈ ఫ్లైఓవర్కి అవతల పక్కన ఉంది అయ్యప్ప స్వామి గుడి, అయ్యప్పలు కూడా ఉన్నారు. ఇంకా టైం ఉంది. ఇక్కడ టైం వచ్చి కరెక్ట్గా 10:30 అయ్యిందనమాట. 10:30 11 మధ్యలోనే టైం ఉంది కదా, ఇంకొంచెం ముందుకు వెళ్తాను, వేరే గుడి దగ్గర ఆగడానికి ప్రయత్నం చేస్తాను. స్వామి శరణమయ్యప్ప. మధ్యాహ్నం 12 అయింది స్వామి. కావలిలోని అయ్యప్ప స్వామి గుడికి చేరాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 3 అవుతుంది స్వామి. టైం వచ్చి 3 అవుతుంది. కావలి అయ్యప్ప స్వామి గుడిలో భోజనం చేసాను. అదే ఉదయం టంగుటూరులోని పీఠం వాళ్ళు గురించి చెప్పాను కదా, స్వామికి దక్షిణ ఇచ్చారని. దాని గురించే కొంచెం మాట్లాడదాం. నాకు ఎంత ఇచ్చారనేది చూపించాను కదా డబ్బులు. ప్రతి పీఠంలో కూడా ఉన్న స్వాములందరూ కూడా నాకు ఏదో రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు స్వామి. కానీ పీఠంలోనే కాదు, రోడ్డు మీద కూడా వెళ్తున్న ప్రతి దగ్గర కూడా స్వాములు ఏదో రూపంలో ధన రూపేణ, ఫల రూపేణ, లేకపోతే ఏదో ఒకటి, కానీ తాగడానికో తినడానికో ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చేయని, అవసరం అయితే మాకు ఫోన్ చేయండి అన్నమాట. కానీ ఈసారి ఈ పీఠంలో ఏంటంటే గురుస్వామి గారు మొత్తం అందరికీ కూడా ఈ స్వామి వనయాత్రకి వెళ్తున్నారు. మనకు తగ్గ సహాయం, మీకు తోచినంత, మీకు స్తోమత తగినంత సహాయం చేయండి అని చెప్పి మొత్తం అందరి చేత కూడా ఒక స్వామివారికి దక్షిణ ఇప్పించారు స్వామి. అది నేను ఎలా చెప్పుకోవాలనేది నాకు తెలియట్లేదు. అంటే మా గురువు గారు చెప్పినట్టుగా ఎవరైనా స్వామికి ఏమైనా దక్షిణ ఇస్తే తీసుకోమని అన్నారు, తీసుకుంటున్నాను. అదొకటే తెలుసు. ఇంకోటి కొంతమంది ఎక్కువ ఇస్తున్నారు అనమాట, 500 అలాగే కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. అలాంటి దగ్గర కొద్దిగా భయపడుతున్నాను. స్వామి ఇంతంత ఎక్కువ డబ్బులు కాదు, ఏదో ఒక పూట భిక్షకి ఇవ్వండి, లేదా అల్పాహారానికి ఇవ్వండి, అంతే తప్ప కానీ మీరు మరీ మీకు చేతికి వచ్చినంత అంటే కొంచెం భయపడుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి సొసైటీ ఎలా ఉందో మీకు తెలుసు కదా స్వామి. అదే అనమాట విషయం. అదే కొంచెం నా మనసులో మాట షేర్ చేసుకుందామని చెప్తున్నాను. పొద్దున్న అయితే టంగుటూరులోనే స్వాములందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఎందుకంటే వనయాత్రకి వెళ్ళే స్వాముల్ని ఇలాగా ఆదుకోవాలి, మనమే అయ్యప్పనే కొండ వరకు చేర్చాలి అని చెప్పి మీరు ఆలోచించిన విధానం చాలా బాగా. అంటే అన్ని పీఠాల్లో స్వాములు కూడా అలాగే ఉన్నారండి. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పర్టిక్యులర్గా గురుస్వామి గారు అందరి చేత ఇది చేయించారనమాట. స్వామి శరణమయ్యప్ప. ఇదంతా అప్పే స్వామి. చూసారా ఎంత ఉందో అప్పు. ఇంకా ఈ అప్పు సైకిల్ తొక్కలేక నడుచుకుంటున్నాను మళ్ళీ. ఇదంతా అప్పే. దగ్గర ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంది బాబోయ్. సైకిల్ ఈజీ అనుకున్నాం కానీ ఇలాంటి అప్పులు వచ్చేటప్పుడు మట్టుకు సరదా తీరిపోతుంది. డౌన్ వచ్చినప్పుడు కొద్దిగా పర్వాలేదు, దారికి వెళ్ళిపోతున్నాం. కానీ డౌన్లో ఉన్నాయి, కానీ ఇప్పటికి వచ్చి నేను తొక్కిన అప్పుల్లో కల్లా పెద్ద అప్పు ఇదే. స్వామి శరణమయ్యప్ప. సాయంత్రం 5:30 అయింది స్వామి. నెల్లూరు వచ్చాను. నెల్లూరు 12 కిలోమీటర్లు చూపిస్తుంది, అంటే ఊరు లోపలికి అనమాట. ఇక్కడ రంగనాథ స్వామి దేవాలయం ఉంది, చాలా పెద్దది, చాలా ఫేమస్ దేవాలయం.
అక్కడ ఏమైనా అయ్యప్పలకి విడిదిస్తారేమో చూడాలి, లేదంటే ఏదైనా అయ్యప్ప పీఠంలో ఉండాలి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు కూడా అయ్యప్ప స్వామి దయవల్ల ఒక 100 కిలోమీటర్లు తొక్కగలిగాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నెల్లూరు బ్యారేజ్ దగ్గరికి వచ్చాను స్వామి. ఈ బ్యారేజ్ దాటి అవతలకి వెళ్తే పెన్నాదాన్ని దాటి వెళ్తే రంగనాథ స్వామి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడగాలి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి నెల్లూరు బ్యారేజ్. కృష్ణా గోదావరి లాంటి జీవనదులు దాటి నెల్లూరు పెన్నా నదికి వచ్చేసాను స్వామి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నెల్లూరు బ్యారేజ్. ఆ కింద ప్రవహించేదే పెన్నా నది. స్వామి శరణమయ్యప్ప. నేను చేస్తాము. స్వామియే శరణమయ్యప్ప. పెన్నా నది తీరం, నెల్లూరు బ్యారేజ్, రంగనాథ స్వామి టెంపుల్. 15 రోజుల ప్రయాణంలో నెల్లూరు రంగనాథ స్వామి దేవాలయానికి చేరుకున్నాను స్వామి. పెన్నా నదిలో స్నానం చేస్తాను, అంతా అయిపోయింది. ఈరోజు రాత్రి రంగనాథ స్వామి వారి దేవాలయంలో ఒకరోజు నిద్ర చేసి మళ్ళీ ఉదయాన్నే బయలుదేరుతాను స్వామి. ఇప్పుడు చూస్తున్న ఈ పరిసరాలన్నీ వస్తాను స్వామి. ఇప్పుడు నైట్ టైం కదా, అంత ఇదిగా ఉండదు. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా నేను ఇక్కడితో ఈ వ్లాగు ముగిస్తున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిది. తల్పారి రంగనాథ స్వామి ఆలయం ఇక్కడ నెల్లూరులో చాలా ఫేమస్ స్వామి. స్వామియే శరణమయ్యప్ప.